యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు నాయబ్ తహసీల్దార్తో పాటు సిబ్బందితో సమీక్షించారు. కార్యాలయంలో సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధరణిపై సమావేశం నిర్వహించారు. ధరణిలో తప్పుడు రిపోర్టు పంపిస్తే చర్యలు తీసుకుంటామని, అనంతరం సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి ప్రజావాణిలో జంగంపల్లికి సంబంధించినటువంటి రైతులు చాలా మంది నా దగ్గర రావడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి కారోబార్ అక్రమంగా మొత్తం కూడా ఈ యొక్క పహాణి ట్యాంపర్ చేసి వీళ్ళ పేరు మీదటువంటి భూముల్ని అక్రమంగా రాశారని చెప్పేసి చాలా మంది పదుల సంఖ్యలో పిటిషన్లు అందుకోవడం, అక్కడికక్కడే ఆ పిటిషన్లన్నీ కలిపి ఆర్డీఓకి లెటర్ పెట్టి సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారికి ఆదేశించడం. ఆర్డీఓ గారు కూడా తక్షణమే ఆయన రంగంలో దిగి ప్రాథమికంగా కొంత సమాచారం సేకరించారు. ఇంకా సమాచారాన్ని సేకరించి చర్యలు నాకు సబ్మిట్ చేయాలని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని క్షమించేది లేదు. వారు పహాణి కబ్జాలో ఉన్నారు, పూర్తి స్థాయిలో ధరణిలో కూడా వస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే పహాణీలలో మార్చుకున్నారు. సో ఆందోళన పడాల్సిన అవసరం లేనప్పటికీ ఈ పహాణీలలో కూడా ఎట్లా మారుతుంది, ఏం జరుగుతుంది, అసలు ఈ రికార్డ్ అసిస్టెంట్స్ అనే వాళ్ళు ఫుల్ ప్రూఫ్ గా ఎవరిని రానేయకుండా ఆ యొక్క రికార్డుని పదిలంగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా కట్టుదిట్టమైన చర్యలకి జిల్లా తహసీల్దార్లందరికీ కూడా ఆదేశాలు ఇస్తాం. అంతేకాకుండా దీని సమగ్ర విచారణ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తుల్ని వదిలేది లేదు. రైతుల యొక్క హక్కులని కాపాడుతాం. థ్యాంక్ యూ.